ఫ్రెండ్స్, ఈ రోజు మా ఫ్యామిలీలో మా తమ్ముడికి చెల్లికి చెవులు కుట్టే ఫంక్షన్. మా మేనమామ కృష్ణంరాజు ఊరందరూ ఆశ్చర్యపోయి చూసేలా ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా జరిపించడానికి అన్ని లాంఛనాలు తీసుకుని కుటుంబ సమేతంగా వస్తున్నాడు. అత్త, అన్నదాత పుస్తకంలో మా మామయ్య ఫోటో వేశారు. చాలా అందంగా ఉన్నాడు కదా. ఏం బాబు అందరు వచ్చారా? పెద్ద ఇంకా రాలేదు, రానని కౌరు పెట్టారు, అందుకే చిన్న వచ్చారు. లోన్ ఉన్నారు, మీరు రండి. వీడికి మాత్రం ఏమో వచ్చే వాళ్ళందరూ మామ కూతుళ్ళు, అత్త కూతుళ్ళు, అక్క కూతుళ్ళు వస్తుంటారు. నా ముఖానికి పెద్దమ్మ కూతుళ్ళు, పెన్నమ్మ కూతుళ్ళునా? ఇదేంటి మాయ, నిన్ను చూసేవాళ్ళు మొత్తం ఎప్పుడు 1000 వాట్స్ బల్బ్ లాగా బ్రైట్ గా ఇక్కెత్తున్నారు. నన్ను చూసేవాళ్ళు అట్లీస్ట్ 0 వాట్స్ బల్బ్ లెవెల్ కన్నా ఇక్కిలించవచ్చు కదా. జాతకంలో చెప్పారు పాతకం అని చెప్పు. అయ్యో దున్నా పోయి లెక్క. మామయ్య మా ఇంటికి వస్తారా? అలాగే చెప్పండి, మరి మొదలెట్టేద్దాం. సరే, మీరు కూడా అదే నాన్న కూడా చెప్పారు. ఏంటమ్మా నాన్నకి అన్నయ్య ఈ చేతిలో పట్టుకోండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఆ ఇంద్ర తమ్ముడు ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూసారా? మాయలాడి అందరూ కలిసి వాడికి దాన్నే కట్టబెట్టేలా ఉన్నారు. ఆ పిల్లకిచ్చి చేసేస్తే మనమంతా చూస్తూ ఊరుకుంటావా? మన రాధమ్మే తమ్ముడు కాబోయే పెళ్ళం. దీన్ని ఎవరో మార్చడానికి వీల్లేదు. తమ్ముడు మనమ్మ కడుపును కదా పుట్టాడు, పిన్ని కడుపును పుట్టాడే ఏంటి? రచ్చబండలో చర్చ మొదలైంది. మాయా చూసావుగా, ఊరికొస్తే 5 అక్కా చెల్లెళ్ళు ఒకటిగా ఉన్నట్టు నటించేస్తుంటారు. కానీ లోన్ 2 పార్టీలు, ఒకటి ఈ పార్టీ, ఒకటి ఆ పార్టీ. చెవులు కుట్టే పని అయితే తర్వాత చూడు వీళ్ళు ఎలా కుట్టి చంపుతారో. ఇలాంటి తాతయ్య మేనమామలు దొరకడం పిల్లల దృష్టి. నెక్స్ట్ నువ్వే. ఎందుకు రాలుడు, నెలలో పెరిగిపోద్ది చూడు. రండి, ఆమె నా పెద్ద కూతురు, ఆమె నా రెండో కూతురు. కూర్చో. ఈ రోజు ఒక్కరోజే కదా, ఆ తర్వాత జీవితాంతం నీకిది కల్లో కూడా జరగదు. ఈ ప్లేస్ ని నాకు రిజిస్టర్ చేసి పట్టా కూడా ఇచ్చేశారు. అర్థమైందా? గొప్పగా చెప్పావు. ఎలాగుంది? అదిరిపోయింది బంగారం. అదిరింది. నీకు నచ్చిందా? ఏంటి నీ తమ్ముడు వాళ్ళకి మాత్రం ఇలా ఇస్తాడా? చాలే రా, ఇక్కడ కూర్చుందాం. వాడు పెట్టుపోతలు అన్నీ చేస్తున్నాడు. వాళ్ళని చూడండి, మూతులు తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. పిల్లలకి పెద్దావిడి చేత ఆశీర్వాదం ఇప్పించండి. 100 ఏళ్లకి దగ్గరలో ఉంది కదా. ఒరే తమ్ముడు, ఇలారా. అక్క పిల్లలకి ఎన్ని తులాలు పెట్టావు? ఇద్దరికి కలిపో 18 తులాలైంది. రాధమ్మకి చెవులు కుట్టినప్పుడు మన నాన్న 6 తులాలే పెట్టాడు. నీ కూతురికి 18 తులాలు పెట్టాలంటే అదేమైనా సిటీలో పుట్టిందా? ఎడబే చేయదలుచుకుంటే అందరికి సమానంగా చేయాలి. ఇదేంటిది ఒకళ్ళకి ఎక్కువ? అదే కదా. మొదలెట్టేశారా? ఎప్పుడు చెయ్యినోళ్ళు వదిలేసి చేసేవాళ్ళని తిట్టడం మనవాళ్ళకున్న రోగం. స్మాల్ మమ్మీ, నీ కూతురు మెళ్ళో చూడు. మమ్మీ, నీ కొడుకు మెళ్ళో చూడు. ఎరా తమ్ముడు, డోంట్ టాక్, యు సీ. ఏంటి మామయ్య గారు, మాకు కూడానా? సరే వేయండి. అన్నదమ్ముల మధ్య 1,00,000 సమస్యలు ఉండొచ్చు బాబు, కానీ ఇంట్లో ఏదైనా విశేషం అంటూ వస్తే నువ్వు వస్తే అతను రావడం మానేస్తాడు, అతను వస్తే నువ్వు రావడం మానేస్తావు. వీరిగింది అత కదా మామయ్య గారు, మీరు పట్టించుకోకండి. తామర పూల చంద్రయ్యని, మల్లెతావుల సూరయ్యని ఒకటిగా చేయడం నా బాధ్యత. రే ఇలారా. ఇప్పుడు అర్థమైందా అమ్మమ్మ, మాయ మా అందరికి చేయలేందుకు కొన్నాడు? ఈ ఖర్చంతా ఇప్పుడు అవసరమా? ఇది ఖర్చు కాదమ్మా, జమ చేయడం. జమ చేసుకున్న డబ్బు ఎప్పటికైనా ఖర్చు అయిపోతుంది. ఖర్చు కాని జమ బంధుత్వమే. ఇవ్వకుంటే మన ఇద్దరికి నిద్ర పట్టదు కదా చంద్రబాబు. ఆ మాట మీద ఉండు, మారొద్దు. అలాగే చైన్ సూపర్ గా ఉంది. బాగుందా? సరిగానే ఫోన్ చేయి. మరి రాధమ్మ నీ సొంతక్క కూతురు, నేనేమో మారక్క కూతుర్ని. తన్నే చేసుకుంటావు అని అందరూ అంటున్నారు. ఆ మాట నిజమేనా? వాళ్ళు అలాగే అంటారులే కానీ నువ్వు ఫోన్ చేయడం ఏమైంది? మాయా, ఎవరు చెప్పినా ఎనుకు, నేను చెప్పిందే ఇను. చుట్టాల పిల్లను మాత్రం చేసుకోకు. భోజనం ఈ రోజు బ్రహ్మాండం. పని చేయకుండా కొడుకు సంపాదనలో దర్జాగా కూర్చొని తినడం సుఖంగానే ఉంటుందిలే. చంద్రబాబు, వ్యవసాయం నీకు అప్పచెప్పాను, బాధ్యతగా చూసుకుంటున్నావు. అదేవిధంగా కుటుంబ బాధ్యతలు నీకు అప్పచెప్దాం అనుకుంటున్నా. ఊరుకున్నా 50 ఏళ్ళుగా నేనే చూసుకుంటున్నాను కదా, నువ్వు నాకంటే తెలివిగా జాగ్రత్తగా చూసుకుంటావని. ఎప్పటికైనా నా కుటుంబంలో అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని దాన్ని ఇంట్లో తగిలించాలి. అదే నాకు పెద్ద ఆశ. అప్పుడే నేను చనిపోయే రోజు కూడా రుద్రరాజు బలే గొప్పగా బతికి చచ్చిపోయాడు రా అని 10 మంది చెప్పుకోవాలి. ఏంటి అప్సెకను మాటలు? ఇంతకంటే కష్టమైన బాధ్యత ఇస్తున్నారా? ఏంటంటే మీ అమ్మలిద్దరిని, మీ అక్కయ్యల 5గురిని
కంటతడి పెట్టకుండా చూసుకో. నేను కంటతడి పెట్టుకుని ఉంటే చాలు. నువ్వు నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. ఎవరో బాగుపడరు. 3 గంటల నుంచి ఇక్కడ నుంచొని ఉన్నాను. ఈ సరుకులు పట్టుకుని సంతలో అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది. ఏ రోజు మూటలు ఎక్కించుకోడు. మీలాంటి కుర్రాళ్ళైనా అడగాలి కదా. బులబాయ్ బండి ఎక్కించామని రామ లక్ష్మణ మన సత్తా చూపించండి రా. ఏంటి బాబర్ది ఎండలో కాబోయే పెళ్లి కొడుకు కదా కందిపోతావు రే. అంత సీన్ మరి నీ పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఏమిస్తున్నావేంటి? ఒక యాపిల్ పండు బిస్కెట్ ప్యాకెట్. మరి అయితే చెంబుతో కాపీ కూడా అయితే నంచుకుంటే వెళ్ళిపోతారు కదా. మొక్కేదేనివరా పెరిగి పెద్దదాన్ని ఏడుస్తుంది. ఎవరా అడ్డం పెట్టారు? బండి తీయండి. ఏంటి బాబా? ఏ అల్లుడు కోరుకుంటే ఎట్లా పందేలు బాగా జరిగాయా? రోడ్డు మీద తమాషా చేస్తావా? హార్న్ కొడితే పక్క వెళ్ళొద్దు. నువ్వు నడి రోడ్ లో నుంచున్నావు, మేము హార్న్ కొట్టావేంటి? బండి దిగిపోతే పోలీసు వాళ్ళని పిలుస్తాను. నేను సింగంత్రి సూర్యాన్ని పిలుస్తాను. ఏదో పెద్ద ఫ్లైట్ నడుపుతున్నట్టు సరణ ఎగిరిపోతున్నావేంటే? నీ పని కట్టొస్తే నీ కాలింది కదా, మరి మా పని కట్టొస్తే మా కాలదా? మూటలందుకు ఎక్కించుకోలేదు. మూటలు ఎక్కిస్తే 7 ఎక్కించలేవు. కలెక్షన్ లేదని మా ఓనర్ తిడుతున్నాడు. నన్నేం చేయమంటావు? ఏమి ఓనర్కి భూత పనిలేదా? ఏ ఊరు? టౌను. మరి అలాగే ఉంటది. ఆ మూట్లో ఉన్న కూరగాయల్ని పండించడానికి ఎంతమంది కష్టపడి చెమటొడిచారో తెలుసా మీకు? ఎప్పటి నుంచి చేస్తున్నావేంటి ఉద్యోగం? 15 ఏళ్ళుగా. ఒక్కరోజు రైతులా బతికి చూడు. వద్దులే, ఒక్కరోజు రైతుతో బతికి చూడు, అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం ఏంటో. మర్యాదగా చెప్తున్నా, మూటలు ఎక్కించుకో. ఇక మీద ఇలాంటి బస్సులో వెనకాల సీట్లు ఉండకూడదు అంతే. బులబాయ్ 2 సీట్లు పీకి పారే. మీరు 100 చల్లగా మాట్లాడొద్దు, సీట్లో కూర్చో లేకపోతే పడుకో. అరే ఓకే బేబీ. ఓకే బేబీ. రైట్ రైట్ రైట్. బులబాయ్ ఏం డ్రైవర్ సీట్ కూడా తీసేనా? ఆడి సీట్ తీస్తే చీటీ చిరిగిపోద్ది. కాదే పాపం అవ్వని దారిలో దింపేస్తారేమో, అందుకని ఎక్కడ దిగుతుందో. సూపర్ మా అవ్వ దిగేవరక ఈ గొవ్వ దిగేవరక మాయ. ఓహో గొవ్వే తప్పులే, తప్పే లేదు. అవును మాయా, మన ఆడి కారు అక్కడ ఉంది, ఏసీ కూడా వేసేసి వచ్చాను. రూపాయినరే ఇచ్చారు, బ్యాలెన్స్ 50 పైసలు. చిల్లర లేదమ్మా, ఉంటే దాచిపెట్టుకుంటానా? టికెట్ 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 టికెట్. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి నీకు తెలియదేంటి? ఈ పిల్ల ఎక్కడికో. టికెట్ 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 టికెట్. సార్ 50 పైసలు మర్చిపోకండి. చిల్లర రాలేదమ్మా, వస్తే ఇవ్వనండి. మాయా, నాకు తెలిసి ఇది పిసినారి సంఘానికి ప్రెసిడెంట్ లాగుంది. నిజానికి దీన్ని కట్టుకున్నవాడు ముట్టుకోకుండా చచ్చిపోతాడు. ఈ పాప గురించి ఏమన్నా అంటే పళ్ళు కొడతాయి, మూసుకో. ఇంతకుముందు ఈ అమ్మాయిని ఎక్కడ చూసానే. ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎప్పుడూనే అబ్బాయిలకి చూసినట్టుగానే ఉంటారు.